అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళ మేడారం మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. భక్తుల జయ జయధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య వనదేవతలు గద్దెలపై కొలువు తీరారు. బుధవారం సారలమ్మ, పగడితరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకోవడంతో జాతరలో తొలి ఘట్టం ముగిసింది. ఇక గురువారం అత్యంత కీలకమైన సమ్మక్క తల్లి ఆగమనం ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక చిలకల గట్టు నుంచి కుంకుమ భరణి రూపంలో వచ్చిన సమ్మక్క తల్లికి అశేష జనవాహిని నీరాజనాలు పలికింది. సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర్ వనదేవతలకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సమ్మక్క, సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువు తీరటంతో మేడారం జనసంద్రంగా మారింది. భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటూ నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. వనదేవతల దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారంలో కొలువు తీరిన వనదేవతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. జాతరలో భాగంగా శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి జరుగుతున్న జాతర అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమైన ఈ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి స్పష్టం చేశారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం, అడగటం కూడా జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద నెలల తరబడి ప్రయాణించి చేరుకునే మేడారం జాతర ఇప్పుడు ఆధునిక హంగులతో అలరారుతుంది. భక్తుల సౌకర్యార్థం తుమ్మి ఏవియేషన్ సంస్థ మేడారంలో హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. హనుమకొండ నుంచి మేడారానికి నేరుగా విమాన ప్రయాణ అనుభూతిని భక్తులు పొందుతున్నారు. ఇక ఈ సర్వీసులో భాగంగా ఒకేసారి 5గురు ప్రయాణించే వెసులుబాటు ఉంది. లగ్జరీ వసతులతో కూడిన ఈ ప్రయాణానికి హనుమకొండ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో అమ్మవార్ల VIP దర్శనం కూడా కలిపి ఉంటుంది. 2 హెలికాప్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్. మేడారం మహాజాతరలో సమ్మక్క ఆగమనం అనంతరం పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో భక్తజనం పోటెత్తడంతో జంపన్నవాగు మార్గంలో కిక్కిరిసిన భక్తుల మధ్య మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా వచ్చిన మంత్రి కాన్వాయ్ గంటకు పైగా భక్తుల మధ్య చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. కాన్వాయ్పై భక్తులు ఆగ్రహంతో దాడికి యత్నం చేశారు. దీంతో మంత్రి కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా భక్తులు పోటెత్తి జంపన్నవాగు మార్గంలోని పలు దుకాణాలలో లూటీ చేశారు. అంబులెన్సులు కూడా ఎక్కడికక్కడే భక్తుల మధ్య చిక్కుకున్నాయి.